నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్ల నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. ఊపకు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎట్లాంటి కావాలి అని. నాకా ఏంటి ఈ రోజు నువ్వు నాకు ఎలాంటి హస్బెండ్ కావాలని అడుగుతున్నావు? నాకు సిగ్గు అలాంటివన్నీ నేను చెప్పలేను. మొన్న జ్వరం వచ్చిందని డాక్టర్ తీసుకెళ్తే పెళ్లి చెయ్యి ఇంకా 2 సంవత్సరాలు అయితే అన్నాడు. అందుకే ఎట్లాంటి కావాలి తొందరగా అంట కట్టేస్తే పోతావు కదా అని. నాకు మహేష్ బాబు అంత హైట్ లేకపోయినా, ప్రభాస్ అంత గ్లామర్ లేకపోయినా. మహేష్ బాబు ప్రభాస్ కాదు, నీ ముఖాల కాలు రారు గానీ ఎట్లాంటి ఏం ఉండాలి క్వాలిటీస్ చెప్పు. బాగుండాలి చూడ్డానికి, 6 అడుగులు అందగాడై ఉండాలి, నేనంటే పడి చచ్చిపోవాలి, నేనంటే ప్రపంచంలో ఇంకెవ్వరిని లవ్ చేయకూడదు, నా కోసం వంట చేసి పెట్టాలి, నా బట్టలు ఉతకాలి, ఇంట్లో పాత్రలు కడగాలి, నన్ను మహారాణి లాగా చూసుకోవాలి. 9 మంది కావాలి నీకు. క్వాలిటీస్ చెప్పా, 9 మందిలో ఉండాలి. ఇవన్నీ ఒక్కరిలోనే ఉండాలి. కష్టం అయితే నువ్వు కనీసం 3 చేసుకోవాలి ఇవన్నీ కావాలంటే. అబ్బాయిలు వంట చేస్తే ఆ టేస్టే వేరు. కానీ అబ్బాయిలు మానుకుంటారు అని చాలా మంది అనుకుంటారండి. ఈ అలవాటు మానుకుంటారు పెళ్లి తర్వాతని. కానీ ఏ మగాడు కూడా మారడు. అయ్యో, మేనేజ్ చేస్తాడు. అది అంటే ప్రతి మగాడు ఈజ్ అ మేనేజర్. మేనేజర్. ఇవాళ వచ్చే పార్టిసిపెంట్స్ కూడా అద్భుతమైన మేనేజర్స్. వాళ్ళ ఆవిడకి ఎలా కావాలో అలా ఉంటారు ఇంటి లోపట. బయటికి వెళ్ళంగానే మన ఒరిజినాలిటీ బయటకు చూపిస్తా. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇంట్లో పెట్టినావే ఫ్రిడ్జ్ చూసి ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్ది. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళ. సో ఒకరి పరిచయాలు ఒకరు తెలిసేసుకుందాం. మీరు మీ ఆవిడ గురించి, మీరు మీ ఆయన గురించి. రెడీ? మా మిసెస్ నందిని, హౌస్ వైఫ్. ఓకే. మ్యారేజ్ 3 years అయింది. ఓకే. బ్యూటిఫుల్ పాప. వెరీ నైస్. ఓకే, మీరండి. మా హస్బెండ్ ప్రసాద్. మాకు హాస్టల్ ఉంది, తను మేనేజర్ గా పని. మీరు రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారండి? తెలియదండి, అక్కడ రెడీ చేశారు. అక్కడ రెడీ చేశారా? ఈ రోజు ఎంత అందంగా రెడీ అయ్యారు. నిజంగా ఎంత అందంగా ఉన్నారంటే ఎంత అదృష్టం చేసుకున్నాను ఆయన. ఇంతే ఏరు కూర చేసుకున్నాం దానికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉట్టి వాళ్ళ ఆవిడే అందంగా ఉంది, ఇక్కడ ఇద్దరు చూడడానికి. ఆహా, రెడీ అయ్యారు. ఆహా. యా, మీ ఆవిడ గురించి. హర్ నేమ్ ఈజ్ వర్ష. షీ ఈజ్ హౌస్ వైఫ్. మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. మీ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ మీకు? బాగా కేరింగ్ చేసుకుంటుంది ఫ్యామిలీకి, నాకు పిల్లలు. చేసుకుంటుందా బాగా కేరింగ్? అంటే అన్ని ఓకే, ప్రత్యేకంగా చెప్పడానికి గుర్తు రావట్లేదు. అంటే మేకప్ బాగా చేసుకుంటాం. మేకప్ బాగా వేసుకుంటాం. అదే క్వాలిటీయా? అవును మరి. ఏమండి మీరు మీ ఆయన గురించి చెప్పండి. మా హస్బెండ్ పేరు నాగరాజ్, తను కాగ్నిజెంట్ లో చేస్తున్నారు. మీరు ఎందుకు నవ్వట్లేదు? కోపంగా ఎందుకు చెప్తున్నారు? కోపం వెళ్ళలేదు. నవ్వుతే ఎంత అందంగా ఉన్నారు చూడండి. చెప్పండి, కాగ్నిజెంట్ లో చేస్తున్నారు. మీ ఆయనలో బాగా నచ్చింది మీకు? నాకు చాలా ఇష్టం. ఎనీవేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ వచ్చారు మన షోకి. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు నాట్ అలౌడ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. మీ మమ్మీ డాడీని పంపించండి. ఓకే. మీరు కొంపదీసి మొగుడు పిల్లలా? చెప్పకండి, మాకు పెళ్ళైనట్లు అనిపించట్లేదా? ఒక్కసారి ట్రాక్ అక్కను.
7th క్లాస్ లో ఇలా ఉండే నీ నడుమెంత? ఎలా ఉన్నాలే 28. షా పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 1.5 year. నీ ఏజ్ ఎంత? 23. సరే బాబాయ్ దా. ఇక్కడే ఉండి చెప్పు మీ ఆవిడ గురించి చెప్పు. షీ ఈజ్ మై వైఫ్ పల్లవి, Hmm. బ్యూటీషియన్. తన నా లైఫ్ రావడం నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చిన క్వాలిటీ చెప్పు మీ ఆవిడలో. తను ఇప్పుడు నా యొక్క కేరింగ్ చూసుకుంటుంది. నీ మీద చాలా కేరింగ్. కేర్ నేను మిమ్మల్ని బాగా బాగా చూసుకుంటాను. చూసుకుంటుంది. ఓకే, కానీ నాకు ఒక డౌట్, ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు 23 years కే? కళ్ళు కళ్ళు ప్లస్ లో అది అది అడుగుదామా? ఓకే రైట్. ఇక ఓ. పెన్ జాగ్రత్త. ఏమండి మీదే స్కూల్ అండి? మీ ఆయనకు 23 అంటే మీకు 20, 21? ఒకే స్కూల్లో వర్క్ చేసాం ఇద్దరం. అట్లా అట్లా కళ్ళు కళ్ళు ప్లస్ ద్వారా కలుసుకున్నాం. స్కూల్లో కళ్ళు ప్లేసా? అవునండి. పాపం టైం బ్యాడ్ అయితే ఏది అర్థం జరుగుతుంది? కావట్లేదు, వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ఓకే, చాలా ఉంది, చాలా మీ చెప్పడానికే లవ్ గురించి వచ్చి. తర్వాత మాట్లాడుకుందాం. మీ వారి గురించి. మా ఆయన కింగ్ మీ ఆయన కింగా? అంటే నాగార్జున. నాగార్జున. ఓహో కింగా. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. నో బ్యాడ్ హ్యాబిట్స్. వావ్. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడు. సరే ఇవన్నీ తెలుసుకుందాం ఇక్కడ మొండి మొగుడు పెంకులలో ఓకే, ఓకే, తెలుసుకుంటాం. తప్పకుండా. మీ ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? ఒకటి డీసెంట్ గా ఉంటాడు, ఇన్నోసెంట్ ఫీలో. ఇన్నోసెంట్ ఫెలో. పసి బాలుని పట్టుకొని మీరు ఆడుకుంటున్నారు. అదే మీకు 28 లా ఉన్నది, పాపం 23 మీ ఆయనకి. అర్థం చేసుకోండి, తొక్కేస్తున్నారు మీరు. డైటింగ్ డైటింగ్. ఈ ఏజ్ లో డైటింగ్ ఏంటి? ఏం దానికే ఉంది, నేను ఎంత పెడితే ఎంత తింటాను, నాకు ఎంత ఉంచుతాను. జోక్స్ అపార్ట్, వెల్కమ్ టు MMPP. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు మిస్టర్? పెళ్లి కూతురు. రవి గారు, రవి గారు నమస్కారం. రవి గారు, రవి గారు, నేను ఈరోజు 3 పిల్లల్ని కన్నాను, 3 అమ్మాయిల్ని కన్నాను. ఈ రోజు కనలేదండి, ఎప్పుడో కన్నారు, వాళ్ళు పెద్దగా అయ్యారు ఇప్పుడు. కానీ ఈ రోజు స్ట్రైట్ గా అంటే నిజమైన అమ్మాయిని కన్నాను నేను. నిజమైన అమ్మాయిలనా? ఆ, మీ పక్కన ఉండేది మా అమ్మాయిలే. అయితే వాళ్ళు 3 నా కొడుకులు. రేయ్, మీరు 3 నా కొడుకుని, నేను తండ్రి గారిని, మీ నాన్నగారిని. నేను తల్లినే, మీ 3కి నేను తల్లిని. అయినా మనం మగాళ్ళం సాప్ మీద కూర్చోడం ఏంద్రా? ఫ్రెండ్ మారింది. లేవండి. హలో ఏ, హలో, ఆ. లాస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అవును, మా అమ్మాయిలు గ్రేట్. పని మనిషి ఇంటికి వచ్చాము, పని మనిషి ఇంటికి రాలేదు. పెళ్లి చేసుకుని వచ్చాము. పని మనిషి అయినా. మగాడు ఎప్పుడు హలో. ఆడదాని పైన ఉంటాడు. కానీ కింద లేవండి కూర్చోండి. అల్లుడు. ఏంటి? ఏ, లేవండి. కూర్చోండి. అదే ఏయ్, మా కంటి చూపు కిందనే మీరు ఉండాలి. పోండి. మా అమ్మాయిని ఆ, పో. పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి చేసుకోవాలంటే మీరు కొన్ని టాస్క్లు ఇస్తా, అవి చేయండి. మా వాళ్ళు టాస్క్లు ఇస్తారు, మాకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాం మిమ్మల్ని. ఏంటి మీరు పెళ్లి చేసుకునేది? ఇవాళ పెళ్లి చూపులకు వచ్చింది మేము, అప్పర్ హ్యాండ్ మాది. మేం చెప్పినట్టు మీరు చేయాలి, కానీ మీరు చెప్పినట్టు మేం చేయడం ఏంటి ఎప్పుడు? ఛ! ఇగో మా పెద్ద కొడుకుని ఇద్దాం అనుకుంటున్నాం మీ పెద్ద అమ్మాయికి. అయితే ఇవ్వండి. సంగీతం వచ్చి ఉండాలి, డాన్సర్ వచ్చి ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మీ అమ్మాయి ఉండాలి, అప్పుడే మా వాడు చేసుకుంటాడు. ముందు మీ అబ్బాయిని చూపించమనండి, ఆ తర్వాతే మా అమ్మాయి. ఏంటో చూపించాడు నీ ముఖం మండ. ఏం చూపిస్తారు నీకు? ఎప్పుడైనా చూపించాలి కదా. ఓ అవా. రే ఛాతి పైకి చేయి, ఛాతి పైకి చేయి. చెప్పకూడదు. మనం అక్కడ నుంచి రాబట్టాలి, అది మన టాలెంట్. మీసం తిప్పు. అద్దే మీకున్నాయండి అట్లా తిప్పుతారా మీసం మీరు? మేము అమ్మాయిలం. అంటే అమ్మాయిలు ఏం చేయలేరు కదా బేసికలీ. అమ్మాయిలు ఏంటది? కండలు బయట పెంచాలండి. రండి, ముందుకు రండి. అరే కూర్చోరా, కింద కూర్చో. డిషం డిషం ఆట ఆడదామా? రెడీ, ఇది పంజా రెడీ. ఏంటి రవి గారు, రవి గారు మీరు ఓడిపోయారు. ఏయ్! ఏంటి? ఓకే, వీడు మా పెద్దోడు చూసారు కదా, సింహాలో బాలయ్య బాబులా అంటాడు. మా సెకండ్ అమ్మాయి ఏం చేస్తాండి సెకండ్ అమ్మాయి? ప్రస్తుతానికి జాబ్ ఏం లేదండి, జాబ్లెస్. జాబ్లెస్సా? వెతుక్కుంటుంది. ఎన్ని వెతుక్కున్నా ఏం కాదని చెప్పండి, ఎందుకంటే అమ్మాయి కాబట్టి ఏదన్నా మా మగాలే చేయాలి. ఇప్పుడు చిన్న అంతాక్షరి కాంపిటీషన్ మీకు మాకు. ఓకే, పాట 5 seconds లో పాడలేదంటే ఓడిపోయినట్టు, Okay. మేం పాడకపోతే ఓడిపోయినట్టు. ఓకే. సారీ గా మా పా ఫా ఫాతన్ పాట పాడండి. పాటకు ప్రాణం. డాడీ ఇక్కడ ఒకటి ఉంది, అమ్మాయి కంటే వాళ్ళ అమ్మనే చాలా ఫాస్ట్. అమ్మనే ఫాస్ట్ ఉన్నది, పిల్లల మీద కన్నేసింది. అబ్బో ఫుల్ రొమాంటిక్. అమ్మనే బాగుంది. అమ్మనే బాగుంది. సరే మీ అమ్మాయిని ఒక డైలాగ్ కొట్టమనండి, మేము పెళ్లి చేసుకుంటాం. అమ్మాయి ఇట్రా అమ్మా. ఆ మామయ్య స్టేట్ కొంచెం చూడండి. దూరంగా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, ఆ రేంజ్ లో చెప్పాలి. ఫ్లూటు జింక ముందు ఊదు. ఫ్లూటు ఫ్లూటు జింక ముందు కాదు. జింక ముందు కాదు. జింక ముందు ఊదే నీ ముఖం మండ.
ఒరేయ్ వచ్చినా పెళ్లి చూపులకు వచ్చి ఏంట్రా నన్ను టార్గెట్ చేస్తున్నావు ఏంటి ఇంకొట్టే అనుకుంటే ఏమైపోతుందో తెలుసా ఏంది అరుస్తున్నావు? కాదు వాళ్ళ అమ్మని అట్లుంటే కూతుర్లు ఎట్లున్నారో మరి. అమ్మో అమ్మ మీ బొడ్డిది మాత్రం బాగా పద్ధతి. చాలా మంచిదండి. వీడు మా పెద్దోడు, పెద్ద చాలా కొడుకు. మంచిది. కానీ మా అమ్మాయి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అడగవే. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా నీలో బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి. లే. ఏమున్నాయి? చదువు ఉంది, అందం ఉంది, అది అది నీకే సొంతం. జోబులో పెన్ నాకేం ఉంది. రాదుగా. బెల్ట్ ఉంది, ప్యాంట్ ఉంది, షర్ట్ ఉంది. అద్దే అద్దే ఇవన్నీ క్వాలిటీసే. ఓ ఇంకా అవ్వలేదు. మంచి పవర్ డైలాగ్ చెప్పాలి. ఇంకా కరెంట్ తీగ కూడా నాలా సన్నగా ఉంటది, కానీ దాన్ని టచ్ చేస్తే దాని తాకే వాడికి మర్యాద అనేది ఉంది. ఏంటండి ఏదో అన్నాడు, ఏదో అన్నాడండి, అమ్మ అన్నాడండి. టచ్ అంటే చేస్తే- వాళ్ళ అమ్మనే అంటాడండి. మీ అమ్మలన్నా ఓకేనా? ఏ సైలెంట్ చేయమన్నా నేనే ఇలా. మేం చేసాం కదా, బాగా చేసాం కదా. ఇప్పుడు మీ అమ్మాయి డైలాగ్ చెప్పాలి. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. చెప్పానా? ఇప్పుడు సింహాలు వస్తే ఏమైంది తెలుసా మీకు? రండి అటాక్. వాడిని మగుడు. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత 3 కపుల్స్ దగ్గర ఉంది 300 పాయింట్స్. రైట్, మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మ్యూజికల్ చైర్స్ అయిన ఈ రౌండ్ దాని పేరే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటలు ఏమంటే 3 చైర్లు ఉన్నారు, 3 జంటలు ఉన్నారు. Musical మీరు మీ ఆవిడ chairs చైర్ కదండి. చేయి పట్టుకొని అలా తిరుగుతుంటారు. మ్యూజిక్ ఆగగానే మీ చైర్స్ లో కూర్చుంటారు. ఎక్కడైతే అవుతారో అక్కడ కూర్చుంటారు. ఒక డమ్మీ చైర్, ఆ డమ్మీ చైర్ మీద కూర్చుంటే ఏమవుతుంది? కిందికి వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఏం నష్టమే కాదు, కిందికి మెల్లగా మెషిన్ లాగా కిందికి వెళ్తుంది. ఏం పర్వాలేదు. ఫస్ట్ మీ ఆయన కూర్చుని దానిపై మీ ఆయన మీద మీరు కూర్చోండి. ఓకేనా? అర్థం కాలేదు కదా రవి చెప్పింది. ఏ అర్థమైంది? అర్థమైంది. దీని మీద నేను కూర్చోవాలి. ఇప్పుడు చూద్దాం వీళ్ళు ఎలా తిరుగుతారో, దేని మీద కూర్చుంటారో. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. కూర్చోండి తొందరగా తొందరగా తొందరగా. వావ్, ఆ లక్కీ చైర్ మీకే వచ్చిందనమాట. ఆ పడ్డం కూడా ఎంత స్టైలిష్ గా పడ్డది తెలుసాను. ఆగిన స్టూల్ బానే ఉంది కదా, ఇట్లా ఊగిండు. ఒక్కసారికి వెళ్ళాడు. ఏం చేసిన లెక్కలేదు. ఎందుకు ఇట్లా వాళ్ళిద్దరికి రాలే, నీకెందుకు అట్లా వచ్చింది? అది లెక్కది. మీ ఆయన అట్లా కింద పడుతుంటే మీకు ఎలా అనిపించింది? ఆ కళ్ళల్లో ఆనందం నాకు అర్థమైంది. లేదు ఆయన పడుతున్నాడు. కానీ నువ్వు మీద కూర్చోగానే పడ్డది. అంత మీ ఆయన కూర్చోగా పడాలి పడాలి. అంటే మీ ఆవిడతో కొంచెం దూరంగా ఉండాలి నువ్వు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ టైం రాకుండా చూసుకుందామే. జాగ్రత్త, లేవండి మెల్లగా.
కర్టన్ రైజర్ ప్రసాద్ గారు చేశారు పడి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిదో, ఆయనదే ఉండొచ్చు, మీది ఉండొచ్చు, మీది ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే మీకు 100 పాయింట్స్, మీకు 100 పాయింట్స్. సాంగ్ నంబర్ 2. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే కుగా 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 సామిరంగ కుగా. వావ్, మీకు ఎంత లక్ ఉందంటే ఈ రోజు. అదృష్టం దురదృష్టం పడినట్టు పట్టింది. హైలైట్ విషయం ఎక్కడ తెలుసా? ఎక్కడ? మనోడు స్టూడియో మీద కూర్చున్నాడు, అదే పర్ర అనడం స్టార్ట్ అయింది. మనోడు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడ. రెండో సార్లు కూడా వచ్చిందంటే మీ ఇద్దరు మాత్రం లవ్ తక్కువ ఉందబ్బా. అది మీ ఆయనకి ఎట్లా ఒప్పిస్తావు చెప్పు? కాదు వీళ్ళు అంటున్నారు అన్ని తూచని. మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందండి, ఈ డమ్మీలు అవన్నీ మన మధ్యలో వేస్ట్ అని చెప్పండి. ఇవన్నీ మన మధ్యన తూచు, మన మధ్యన చాలా ప్రేమ, చాలా ప్రేమ ఉంది. మనందరికీ తెలుసు అది అండర్స్టాండింగ్. సరే ఒకటి అండర్స్టాండింగ్ లో వద్దాం. నెక్స్ట్ టైం కూడా మీరే పడ్డారు అనుకోండి, అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే తక్కువ ఉందని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటా. సాంగ్ నంబర్ 3. Why not shake your booty? Yammo picture beauty. I am the driving in the city, oh my naughty. Manam no well da mute. Arre come da na tote. E boat gaadi ki no bote. Okay love 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 after love hot stuff no tension baby. No na put billa tella billa I love you billa. No coupling either. Boom, 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 boom. Ha, ha. రావా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒప్పుకుంటారన్నా. నీ ముందు కాదు మొగుడు పిల్లనే విడిపోం కదా ఓడిపోతే. విడిపోరు మీరు, విడిపోయే దేశం కాదు మీ ఇద్దరి మధ్యలో. అంటే అంటారు కదా ప్రేమ లేకపోతే లక్ తక్కువ ఉంటది అని. 3 టైమ్స్ నన్ను ఎత్తుకుంటాడు అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. అలా కష్టాల్లో ఎత్తుకున్నాం, 3 సార్లు పడినాక ఎట్లుంది ఆ అనుభవం? ఎట్లుంటది చెప్పు? చాలా బాగుంది. నువ్వేడ పడ్డావు, ఈయన పాపం పడతనే ఉన్నాడు. ఎంజాయ్ చేసి అది ఇప్పుడు డాన్స్ చేద్దాం. 11. సో మొత్తానికి ఎందుకంటే ప్రేమ అంట రౌండ్ లో ఇలాంటి ఘోరాన్ని చూసాం మనం. MMPP లో ఇది రెండోసారి ఇట్లా దురదృష్టాన్ని జోబులో పెట్టుకుని తిరిగేటోళ్ళని సెకండ్ టైం చూసాము. 3 టైమ్స్ మీకే 0 వచ్చింది. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. మీరు స్పెషల్ కపుల్ ఇక్కడ. జీవితంలో పడడం లేవడం ఉండాలి. అది అందుకే మీకు 0, వాళ్ళిద్దరికి 300 పాయింట్స్. ఈ రౌండ్ తర్వాత మనం ఇంకొక 100 పాయింట్స్ ఇస్తాము. అదేంటంటే వీళ్ళు ఒక్కరికి మాత్రమే వస్తుంది, మీరు బాగా డాన్స్ చేస్తేనే. ఓకే, ఆ డాన్స్ లో కావాల్సింది మాకు మ్యాజిక్, మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, లవ్. అదే
మిలుకు మిలుకు సిలక నీ మీఠా పెదవే కొరక మిలుకు మిలుకు సిలక నీ మీఠా పెదవే కొరక ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనగా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తెల్లాడిల్లి తెల్లవుతావే తెల్లా వారి కల్లా బొం బొం షికకా బొం బొం వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. వెంకి పిల్ల. ఎస్ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత టోటల్ స్కోర్ ఫస్ట్ కపుల్ మీ టోటల్ స్కోర్ 300 పాయింట్స్. నో ప్రాబ్లం, సాడ్ అవ్వకండి. ఒక 100 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ ఉంది. సో డోంట్ గివ్ అప్. స్కోర్ చేసుకోవచ్చు. సెకండ్ అండ్ థర్డ్ కపుల్ మీ ఇద్దరి దగ్గర ఉన్నాయి 600 పాయింట్స్. సో లీడ్ లో ఉన్నారు. చూద్దాం ఏమైద్దో. రైట్, థర్డ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. అదే ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ బొళ్ళు బొళ్ళు ఇంటూ. ఏంటో ఈ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ స్కూల్ పిల్లలతో ఆడతానని నేను ఇంతవరకు అనుకోలేదు. కళ్ళు కళ్ళు ప్లస్. అసలు ఇంత చిన్న ఏజ్ లో ఆయన ఏజ్ 23 అన్నారు. మీ ఏజ్ ఎంత? ఈక్వల్ ఇద్దరు. ఈక్వల్ ఏజ్. సో ఈ 23 ఇయర్స్కే తను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? తను ఎక్కువ ప్రేమతో విసిగించేవాడు. నేను ఎంత అవాయిడ్ చేసినా సరే, లవ్ చేస్తున్నాను అని మీ వెంట నేను ఎంత అంటే అవాయిడ్ చేసినా సరే మిమ్మల్ని మాత్రం మర్చిపోను, మీరు నాకు కావాలి, మీరు లేకుండా ఉండలేదు, నాది నిజమైన ప్రేమ, ఎప్పటికైనా మిమ్మల్ని సాధిస్తాను, దీన్ని నమ్ముతాను నేను అనేవారు ఆయన. సో ఎన్ని ఇయర్స్ నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ అలా ఫాలో అయ్యారు? 2010 జూలై 27 థర్స్డే ఆ రోజు చెప్పారు ఐ లవ్ యూ. స్కూల్ కదా, లైట్ తీసుకుందాం. అంటే మెయిన్ టీచర్స్. మీ టీచర్స్, ఓకే. అందులో తన హయ్యర్, నేను లోయర్ సెక్షన్స్ చెప్పేదాన్ని. కొంచెం చూద్దాం దానికేముంది, స్టార్టింగ్ లో చెప్పాడు కదా. ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు మరి? మీకేమనిపించింది అప్పుడు? మీకు అనిపించలేదా కొంచెం చూడడానికి చిన్నపిల్లలా ఉన్నాడు, ఓకే ఏజ్ అయినా కూడా మేము ఈడు చూడు బాగుంటామా లేదా? ఇప్పుడు తగ్గిపోయాడు కానీ కొంచెం అంటే మ్యారేజ్ అయ్యేటప్పుడు అందంగానే ఉన్నాడు, బాగున్నాడు. ఇప్పుడు కూడా బాలేదని చెప్పట్లేదండి, కానీ ఏం చూసి ఒప్పుకున్నారు అంటున్నాను. చాలా ఓపిక ఎక్కువ, రియల్ గా ఉంటాడు ఏదైనా సరే. అంతకంటే నన్ను చాలా ఎక్కువగా లవ్ చేస్తాడు. ఓకే, అవును. మీరెందుకు లవ్ చేశారు? తనని ఎందుకు లవ్ చేయాలనిపించింది? తన స్కూల్లో పిల్లలతో పాటు అందరితో కూడా హ్యాపీగా కలిసిపోతుంది. తనది మంచి మనసు, అర్థం చేసుకుంటుంది. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. జూలై 27 థర్స్డే అన్నారు కదా, బట్ ఆ రోజు థర్స్డే కాదనుకుంటారు. అది ట్యూస్డే. అది యా. ఓ సారీ థర్స్డే ఆర్ ట్యూస్డే. అంటే థర్స్డే ఆర్ ట్యూస్డే ఆర్ వెనస్డే ఆర్ సాటర్డే ఆర్ సండే. అట్లా ఏం సో టీటీ అని కన్ఫ్యూజ్ అయ్యారా? కదా, ఫస్ట్ ప్రపోజ్ చేశాడు, నేను తనని ఇష్టపడి చేసుకున్నాను నిజంగా. అంటే ఒక అమ్మాయి అవాయిడ్ చేస్తే చాలా మంది అమ్మాయిలు ఉంటారు, నాకంటే అందమైన వాళ్ళు ఉంటారు, కానీ ఎందుకు ఇలా అసలు అంటే దీన్ని ఏడిపించడానికి చాలా చేశాను కానీ అయినా విడిచిపెట్టలేదు నన్ను. అసలు బాగా కష్టపెట్టారా? కష్టం అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని అబ్బాయి అలా అంటే అసహించుకుంటాడు, అలా చేశాను. అయినా సరే మీరు నాకు కావాలి, అయినా మిమ్మల్ని విడిచిపెట్టను, ఏది చేసినా సరే మీరు నాకు కావాలి కావాలి కావాలి. ఎందుకు అట్లా ఎందుకు గెలవాలనిపించింది నీకు? ఒక అమ్మాయి ఇట్లా చీతు అంటుంటే తనతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటది అనిపించింది. నువ్వు వేరే వాళ్ళని చూడలేదా? తన అందరితో కూడా ఫ్రీగా కలిసిపోతుంది.
చాలా మంది ఉన్నారు కదా, మీ ఆవిడలాగా చాలా మంది ఉన్నారు. నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాకు తెలియని వయసులో చనిపోవడం వల్ల నాకు అమ్మ ప్రేమ అనేది లోటుగా ఉండేది. తనని చూసినప్పటి నుండి అమ్మ ప్రేమ దగ్గర అవుతుంది అనిపించింది. అందువల్ల తనని విడిచి నేను ఉండలేను, తనే కావాలనిపించింది. తనని ఎంతగా ఇష్టపడ్డాను, ఎంతగా ప్రేమించాను, ఎంతగా ఇలా పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఎంతగా ప్రేమిస్తే మనసు సెన్సిటివ్ అయిపోద్ది. నేను కూడా అట్లనే అంటాను, ఇంతగా ప్రేమించొద్దు, నేను అసలు తట్టుకోలేను అని. నిజంగా అసలు ప్రతిదీ ఏది అంటే తను అంటే 2013 అనమాట. మేడం గారు ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి జస్ట్ 5 minutes మాట్లాడాను. నేను చెప్పేది వినండి, అప్పుడు నా ప్రేమ ఏంటో మీకు అర్థమవుద్ది అని చెప్పాడు. ఆ రోజు కళ్ళల్లో చూస్తే ఏం అర్థమవుద్దా అనుకున్నాను, కానీ కళ్ళు ప్లస్లో ఈ రౌండ్ ద్వారా నిజంగా ఇంత ప్రేమ ఉంటుందా అని అప్పుడు అనుకున్నా. ఆయన 5 minutes మాట్లాడినప్పుడు నిజంగా అంటే నా కళ్ళ నుంచి వాటర్ అలా వచ్చాయి. అసలు నేనేం విన్నాను, అసలు దీనికి ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నానో అనిపించింది అప్పుడు. అంటే ఈయన ప్రేమకు మీరు లొంగిపోయారు ఫైనల్ గా. ఇంతగా అంటే ఒక అమ్మాయికి ప్రేమించే భర్త రావాలి అని కోరుకుంటుంది, ఏ అమ్మాయి అయినా సరే తనని ప్రేమగా చూసుకోవాలని. కానీ ఇంత ప్రేమగా అసలు నిజంగా నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అయితే. చిన్నోడే కానీ గట్టోడు. బెలూన్ బస్ చేయండి. ఏంటి నీలో ఆ మ్యాజిక్? ఉట్టి ప్రేమించడమే తెలుసా నీకు? అంటే కోల్పోయినది దక్కించుకోవడం కూడా తెలుసు. అదే మా అమ్మ ప్రేమని. అమ్మ ప్రేమ ఇచ్చిందా? తెలియదు నాకు. అంటే మా అత్తయ్య గారు చిన్నప్పుడే చనిపోయారు అనమాట. ఇందాక యాక్చువల్లీ మీ ఆవిడ అన్నారు, మీరు ప్రేమించినంత నేను ప్రేమించలేకపోతున్నాను అన్నారు. మీ ప్రేమ అంతే ఎందుకంత ఎక్కువ? తన ప్రేమ నేను ఐ లవ్ యూ చెప్తే నాకు ఏదో ఎక్కడి నుంచి అంటే హార్ట్లో చిన్న పెయిన్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఏది చెప్పినా సరే నువ్వు అంటే నేను కొంచెంసేపు అలిగినా సరే నువ్వు అలా ఉండకు పల్లవి అని అసలు 100% నేను చెప్పగలను. తినంతగా నేను ప్రేమించలేనేమోనని. మీ ఆవిడ సంతోషం కోసం ఏం చేస్తాను? తనకు నచ్చినవి చేస్తాను. నాకు కోరిక ఉంది, మొండి మొగుడు పింకి పెళ్ళంకి అలా వెళ్దామని. అలాగే తన కోరిక నెరవేర్చాను. అదేవిధంగా నాకు ఎప్పటి నుండి ఒక ఆశయం ఉంది, ఏంటంటే బ్యూటీషియన్ అవ్వాలి. అంటే ఆ ఆశయం నెరవేర్చాను. ప్రతిరోజు కూడా హ్యాపీగా పంచుకుంటాం. అంత చాలు ఈ జీవితానికి, ఇంకేం కావాలి? తనకు నచ్చిన డ్రెస్సులు కూడా కొంటాం. లవ్ అంటే ఇది అని అర్థం అవుతుంది. కానీ మీ ఆయన మొత్తం సర్వస్వం మీకు ఇచ్చేసాడు, మీరేం చేయగలుగుతారు మీ ఆయన కోసం? అంటే తనకి ఏం చేసినా నా తరపు నుంచి చాలా తక్కువే అనిపిస్తుంది. అది అర్థమైంది. మీరు మీ ఆయన్ని మించలేరు, అదొకటి అండర్స్టూడ్. కానీ ఏమైనా చెయ్యాలంటే మీ ఆయన కోసం ఏం చేస్తారు? ఆయనకు తెలియకుండా నేను ఏది చేయలేను. ఏదైనా సరే తనకు సర్ప్రైజ్ ఇవ్వాలన్నా తన హ్యాండ్ లేకుండా నేను ఏది చేయలేను. ఎక్కడ పని చేస్తున్నారు బాబు మీరు? నేను శ్యామ్ క్రాగ్ పెస్టన్స్ లిమిటెడ్ కంపెనీ, వంతపల్లి. సెటిల్ జాబ్, ఏం టెన్షన్ ఏం లేదు కదా? ఏం లేదు, నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరిద్దరు కలకాలం ఇలానే ఉండాలి, అలానే సంతోషంగా ఉండాలని ఎందుకో నా మనసు చెప్తున్నా, నోరు కాదు. నిజంగా అలానే ఉండండి, చాలా బాగా అనిపిస్తుంది. ప్రేమ అంటే ఇది అని వాళ్ళు తెలుసుకున్నాను. బెలూని బర్స్ట్ చేయండి. మీ సైడ్ నుంచి మీ ఆయనకి థ్యాంక్స్ ఎలా చెప్తారు? గ్రీకు వీరుడు నరకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు, ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళ ముందు చూసే కుర్రాళ్ళు, డ్రీమ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, సో జూనియర్స్ వచ్చారు, బాగా పర్ఫార్మ్ చేశారు కళ్ళు ప్లేస్ రౌండ్ లో. అవును, ఇప్పుడు సెకండ్ కపుల్ ని పిలిచిద్దామా? సెకండ్ కపుల్ కళ్ళు ప్లస్. ఇప్పుడు హస్బెండ్స్ మామూలుగా సినిమాలకి అంటే బయట చూస్తూ ఉంటాం కదా, పక్కింటి వాళ్ళు ఆయన చూసారా సినిమాకి తీసుకెళ్తున్నారు, రోజు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు బయట షికార్కి వెళ్తున్నారు. బయట వాళ్ళతో, బయట హస్బెండ్స్ తో మీ వారిని కంపేర్ చేసి చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో అని ఎప్పుడైనా అన్నారా మీరు? స్టార్టింగ్ లో నాకు పెళ్ళైన కొత్తలో సినిమాలు చూడాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇంట్రెస్ట్ లేదు. సో నేనే మార్చుకున్నాను, ఇంట్లో కూర్చొని చూడడము, కాంప్రమైజ్ అయిపోయాను. అయ్యో, మీరు అడిగిండొచ్చు కదా, ఏమండి నాకు సినిమాకి వెళ్ళాలని. తీసుకెళ్లేవారు, స్టార్టింగ్ లో పెళ్ళైన కొత్తలు తీసుకెళ్లేవారు. కాకపోతే ఎందుకు ఇబ్బంది పెట్టడం, నా వల్ల ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఆఫీస్కి వెళ్ళి వస్తారు, అలసిపోయి వస్తారు కదా. ఇబ్బంది ఎందుకు, ఆయన ఇష్టంతోనే సినిమాకి తీసుకెళ్తున్నారేమో, మీరెందుకు ఇబ్బందిగా ఆయన ఇబ్బంది పెడుతున్నానేమో అని ఎందుకు ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆయన చేసేదేమో నైట్ షిఫ్ట్ కదా, నిద్ర ఉండదు. 6 days కష్టపడితే 2 days లీవ్ వస్తుంది.
ఒక రోజేమో మాతో పాటు ఉంటారు, ఒక రోజేమో బయటికి తీసుకెళ్తారు. అట్లా ఫిక్స్ అయిపోయాను నేను, ఇబ్బంది పెట్టొద్దు అనేసి. సూపర్. సో మీ ఆవిడ మీకోసం చిన్న విషయం కాంప్రమైజ్ అయ్యారు, మీ ఆవిడ కోసం మీరు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అయ్యారు? యాక్చువల్లీ వీకెండ్స్ నేను ఎక్కువ బయటికి వెళ్ళడం తనకి ఇష్టం ఉండదు. ముందు చాలా వెళ్ళేవాడిని పెళ్ళైన కొత్తలో, ఈ మధ్య కొంచెం తగ్గించేస్తాను. సూపర్. ఒక బెల్ ముందు బస్ చేయండి. ప్రశాంతంగా ఏకాంతంగా కొంచెం సేపు గడపడానికి మీరిద్దరు కలిసి ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ టైం మూవీకి వెళ్ళాము. ఎప్పుడు? మూవీ బాద్షా. 1 year అయిపోయింది. అంటే మీ ఇద్దరు కలిసి టైం చాలా తక్కువ స్పెండ్ చేస్తారు, ఎందుకంటే పిల్లలు బాధ్యతలు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తీసుకొని వెళ్తాం ఎక్కువ. ఆబ్వియస్లీ అంటే పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేము కదా. రైట్. మీ ఆయన్ని ఇప్పుడు బాధించే ప్రాబ్లం ఏంటి? బాగా టార్చర్ పెట్టే బాధ? ఇల్లు కట్టుకోవాలనేసి. ఇల్లు కట్టుకోవాలంటే మీ ఆవిడ మనసులో ఏముంది ప్రాబ్లం? ఈవెన్ తనకి అదే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ, ఒకే బిల్డింగ్ లో చాలా మంది ఉంటాము. ఎంతమంది పిల్లలండి? 2 బాబులు. 2 బాబులు. అయ్యో, పాప లేదని బాధ ఉంటుందా? నాకుంది. మీ ఆయనకి లేదా? లేదు ఆయనకి. ఎందుకు ఆ ఫీలింగ్? అంటే ఇప్పుడు బాధ ఉన్నా చేసేది ఏం లేదు కాబట్టి. అంటే పాప ఉంటే బాగుండేది అని అనిపించలేదు అసలు? అనిపించింది, కానీ ఇంకా యాక్చువల్లీ మా బ్రదర్కి 2 పాపలే ఉన్నారు, అలా అనుకొని ఇంకా సర్దుకుపోతాం. వాళ్ళ పాపలు మన పాపలే కాబట్టి. క్వైట్ ఆపోజిట్ ఉంది యాక్చువల్లీ, మాకిద్దరికి బాబులు, వాళ్ళిద్దరికి పాపలు. వెరీ నైస్. నువ్వు అదృష్టంలాగా భావిస్తావా? లేదు అలా ఏం లేదు, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. గాడ్స్ గిఫ్ట్ అంటే ఎనీ చైల్డ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. మీ ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ ఉన్నాయి. అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని మంచి చెడ్డ అలవాట్లు? తనలో తను కుమిలిపోతుంటాడు ఒక్కొక్కసారి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ బయటికి చెప్పడు, తనలో తనే కుమిలిపోతుంటాడు. అదే నెగటివ్ పాయింట్. నేను బాగా అడుగుతూనే ఉంటాను, ఏమైంది అని అడిగినా కానీ తను ఓపెన్ చేసి చెప్పరు. అకార్డింగ్ టు యూ? తను ఏంటంటే ఫ్యామిలీలో చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది, ప్రైవేట్ టైం ఎక్కువ తనకే దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు అన్నారు కదా టైం స్పెండ్ చేయరు అంటే, ఇది కూడా ఒక రీజన్. ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి ఎక్కువ దొరకదు, పర్సనల్ టైం అనేది లేదు. బట్ డెఫినెట్ గా ట్రై చేయండి, ఆ పర్సనల్ టైం అనేది ఇంపార్టెంట్. అండ్ నువ్వు లోపల కుమిలిపోకు, బయట పెట్టేది నా ప్రాబ్లం. అది హెల్త్ మీద ఎఫెక్ట్ అయితే బెలూన్ పగలగొట్టండి. ఎవరు ప్రపోజ్ చేస్తారు? ఎవరు ప్రపోజ్ చేస్తే మీ నాన్న ఉంది? మా హస్బెండ్ అని చేయాలి. అందుకే మీ వైఫ్ నేను ప్రపోజ్ చేస్తే చేతిలో చేయబెట్టి కమాన్, ముద్దుగా స్వీట్ గా కమాన్. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నా అదృష్టం అని భావిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్. వెరీ స్వీట్, వెరీ నైస్. కళ్ళు ప్లస్ రౌండ్ లో సెకండ్ కపుల్ కూడా చాలా బాగానే. దాని గురించి లాస్ట్ కమెంట్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ కపుల్ వచ్చేస్తున్నారు, ప్లీజ్ కమ్. ఓ కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా నన్నే మార్చినాను. కళ్ళు ప్లస్ లో ఉన్నారా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ మీకు? 3 years. 3 years. సో ఈ 3 years లో హ్యాపీ లైఫ్ మీద చిన్న గొడవలు ఏం లేదండి, అప్పుడప్పుడు చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కానీ సర్దుకుపోతాం. అవునా? మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ చిలిపి? మైనే. ఎందుకు? ఏం చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు? కోపం ఎక్కువ అనమాట, అలాంటప్పుడు నేనే చిరాకు పడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. సో మీ కోపాన్ని కూడా చిలిపిగా కన్వర్ట్ చేసి నవ్విస్తూ ఉంటారు అనమాట. మీ ఆయనకి ఎప్పుడు కోపం రాదా? రాదండి. ఓకే. మీ వైఫ్ మీకు ఇష్టం లేని విషయాన్ని పదే ఊరికే చెప్పి విసిగించిన సందర్భం ఏదైనా ఉందా? పదే చెప్పేదండి అంటే ఈమె పూజలు ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటది. ఆ పూజల్లోని నేను ఆఫీస్కి పోతా ఉంటా, పూజ ఉన్నది, ఇంకో ఒక 1 hour ఆగు, ½ an hour ఆగు, నేను పూజ చేసుకోవాలి, పాప ఉన్నది, నేను ఆఫీస్కి వెళ్తే నన్ను అడ్డపడి మరీ చెప్తా ఉంటది. అది ఆ విషయంలోనే కొంచెం నాకు ఆఫీస్ లో టైం అవుతుంది, దానికి పోవాలి చెప్తా ఉంటుంది. ఏంటండి అంటే అంతసేపు పూజ ఏం చేస్తారు? లేదండి, బయట లోపల 2 ఉంటాయి, 2 ప్లేస్ లో ఉంటది అనమాట. లోపల చేసుకొని బయటకు రావాలి, తులసి కట్టె దగ్గర చెయ్యాలి అంటే
అంటే నాకు 2 hours పడుతుంది దాదాపు. 2 hours పడుతుంది అన్నప్పుడు ఎర్లీగా లేవండి, 4కి లేవండి, 4 to 6 పాప చేసుకోండి. లేట్గా లేస్తుంది కదండి, దానివల్ల పాపను రెడీ చేసి స్నానం చేసి రెడీ చేసి నేను రెడీ చేసరికి ఇంకా మా ఆయనకు డ్యూటీ వెళ్ళే టయానికి ఫస్ట్ హస్బెండ్, దాని తర్వాత పాప, వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాతే పూజ. ఆయనకు లోపల చిరాగ్గా ఉంది, బట్ అది కూడా సాఫ్ట్ గా చెప్తున్నారు మీకు, లేదు కొంచెం పూజ టైం తగ్గించుకోండి అని చెప్తున్నారు. సో ఏమంటారు దీనికి మీరు? తగ్గించుకుంటానండి. ఎంత 2 hours ని 1.5 hour అలా చేసుకుంటారు అంతే. 1 hour కూడా చేసుకుంటాను. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మూఢనమ్మకాలు మీద నమ్మకం ఉందా? నేను నమ్మనండి, నేను ఎక్కువ పూజలు చేస్తుంటాను కాబట్టి నేను మూఢనమ్మకాలు అనేది అదే అండి, ఎవరైనా తుమ్మితే బయటికి వెళ్ళొద్దు చాలా నమ్ముతానండి. ఆ విషయం అయితే మరి అవే కదా మూఢనమ్మకాలు అంటే. అన్ని ఉన్నాయండి, అలాంటి చాలా ఎక్కువ ఉన్నాయి. నువ్వు అగేన్స్ట్ అవన్నిటికీ? అగేనిస్ట్ నేను టోటల్ అగేనిస్ట్ దానికి. క్యా బాత్. ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నారు కానీ మ్యారీడ్ కపుల్. ఎప్పుడు ప్రాబ్లం రాలేదా మీ ఆయనకి చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయలేదా? రాలేదండి. ఒకసారి వచ్చిందండి మాకు గొడవ. అంటే ఒకసారి గొడవ పడ్డప్పుడు చైన్ పోయింది, దానివల్ల కొంచెం ఎక్కువ గొడవ అయింది తప్ప. చైన్ తెంచి పడేసారా? నేనే తెంచేసాను. ఏమైంది? ఏం గొడవ అంత పెద్దగా అయింది? అయింది, నేను వేసుకున్నాను కాబట్టి నాతో గొడవ పడితే తెంచి పడేసాను. అప్పుడు నన్ను ఒకసారి కొట్టాడు అనమాట. అదే చైన్ వేసుకున్నది. నీ చైన్ వేసుకున్నది? నేను ఊరిపోయాడు ఉన్నది. చైన్ వేసుకుని ఆమె ఇయ్యను, నువ్వు ఊరిపోవద్దు, అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు అని కొంచెం ఇసుకిస్తే దానికి నాకు కోపం వచ్చి నాకు అర్జెంట్ గా పోయాడు. ఓహో, చైన్ లాక్కొని అది ఇస్తే నువ్వు వెళ్ళిపోతావు, ఇయ్యకపోతే వెళ్ళవు. అది ఊరికి వెళ్తే ఏం నష్టం అయ్యేది? లేదండి, నేను ఒక్క ఆమెను ఉంటానని చెప్పేసి వద్దు అంటే ఒక ఆమె ఉంటది, దాని గురించి అని కొంచెం భయపడి ఆయన వెళ్ళొద్దు అని చెప్పాను. ఊరికి ఎవరిని ఉద్ధరించడానికి వెళ్తుండే? ఫ్రెండ్స్ తో టూర్ ఉన్నదండి. మొత్తానికి వెళ్ళినవా లేదా? వెళ్ళాను, నేను వెళ్ళొచ్చా. కానీ ఇంత రాయి మనసులోకి ఎట్లా ఇది చెప్తుంది? ఫ్రెండ్స్ కదా, మానుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ 1 year నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు సార్. అది లైఫ్ లాంగ్ ఈమె ఉండాలి కదండి మీతోనే. ప్లాన్ ఓకే, 1 year 1 time. వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వదిలేసి వచ్చింది కదా నీకోసం. నేను తర్వాత వచ్చి సారీ చెప్పాను, కొట్టినందుకు సారీ చెప్పాను. మళ్ళీ చైనా ఆమెకే ఇచ్చాను నేను. అక్కడ నుంచి మళ్ళీ నాకు కావాల్సినవి అన్ని తీసుకొచ్చాడండి, గాజులును అన్ని షాపింగ్ చేసి తీసుకొచ్చి అక్కడ చైనా కాదు కొన్ని ఇవ్వగానే కూల్ అయిపోతారు కదండి మీరేమైనా. ఆహా, వెళ్ళండి బస్ చేయండి. ఈ దేవుడి మీద నమ్మకాలు ఇవన్నీ మీ ఆయనకు చిరాకని మీకు తెలుసా? ఐ మీన్ కొంచెం ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాడు, కానీ నేను చెప్తే బాగా నమ్ముతాడు. మీ ఆయన నీకు దేవుడు, ఆ దేవుడు కాదు, మీ ఆయన ఎదురుగున్న ఆయన దేవుడు. ఈయన సంతోషంగా ఉంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, అది కదా. అదొక్కటి రెస్పెక్ట్ చేసుకోండి. వెళ్ళండి బస్ చేయండి. మీ ఆవిడికి ఐ లవ్ యూ చెప్పాలి. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను వనమైతేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించాలని నిన్ను ప్రేమించాలని తెలిసాక. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. వచ్చారు, బాగా పార్టిసిపేట్ చేశారు. కానీ అది దురదృష్టం, అలా వెంటుంటే ఏం చేయలేమన్నమాట. సో 3 సార్లు పడ్డారు, అక్కడే కొంచెం స్కోర్ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ మిగతా 2 పార్టిసిపెంట్స్ కళ్ళు ప్లేస్ లో బాగా పర్ఫామ్ చేస్తారు. మీలాగనే మీరు కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ ఆ సెకండ్ రౌండ్ వల్ల కొంచెం వెనక్కుండి ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ కపుల్ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఐఎమ్ సో సారీ. కానీ డాన్సింగ్ వాళ్ళిద్దరికంటే నిజంగా చెప్తున్నాను, ఏదో మీకు తక్కువ స్కోర్ ఉందని 100 points ఇవ్వాలని కాదు. వీళ్ళిద్దరు డాన్స్ చేశారు, కానీ మీరిద్దరు ఆ చేసే స్టెప్పులు బాగా డాన్స్ చేశారు. అందుకే 100 points వచ్చినా మీరు 200 points వెనకాల ఉండడంతో ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. చెప్పాం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వీళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. సాటలో ఎత్తు, బుట్టలో వెయ్యి. హస్బెండ్స్ తలకి చాట కట్టేసాం, వైఫ్ తల మీద బుట్ట పెట్టేసాం. హస్బెండ్స్ ఏమో ఆ చాటలోకి బాల్స్ ఎత్తుకొని వైఫ్ తల మీద ఉన్న బుట్టలో వేసేస్తారనమాట. 3,
2, 1 Go. ఎత్తడే. వెరీ గుడ్. అరే, ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు. వెరీ గుడ్, వెరీ గుడ్, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ బుట్ట వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్, వండర్ఫుల్ స్టార్ట్. పంపాలి ఇంకా. ఒకటి రెండు. వెరీ గుడ్. వచ్చాయి. వచ్చేయండి. అరే సూపర్ కాకా, నువ్వు సూపర్. అదే అదే వెళ్ళరే. నువ్వు 3. వెరీ గుడ్. చేత్తో చెయ్యి వాడకూడదు. చెయ్యి వాడకూడదు. రాలే. ఏంటండి ఇది? ఏంటి ఈ అన్యాయం? ఏంటి అట్టే తెత్తేస్తున్నాడు. ఇంట్లో ఆయనకి ఏమన్నా చెత్తలో ఏమైనా ఎత్తి అలవాటు ఉందా ఏంటి? అడుగు. ఎట్లా ఎత్తుతున్నావు కాకా నువ్వు? ఒక్కొక్కటి ఏంటి? మెల్లగా వేస్తున్నావు. కడుతున్నావా? సైడ్ నుంచి చెప్పు, సైడ్ నుంచి. అదే వెరీ గుడ్. ఈడ మాత్రం రెండు లేపు లేపు. ఇప్పుడు కనీసం 5 లేపాలి నువ్వు. ఫోర్స్ గా. రెండే వచ్చినాయి. పో. అయ్యా, రెండు పడే. ఆటి. బుట్ట నిండిపోతుంది అక్కడ. వేయండి. కాంపిటీషన్ ఇవ్వాలి. వావ్, సూపర్. వెరీ గుడ్. 4 వచ్చినాయి. 4 వెళ్ళిపో. ఈయన దూకుడేంటి? సైడ్. ఉంది. వావ్. 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరు ఎక్కువ వేశారు? జాగ్రత్త, బాల్స్ కింద పడితే మేము కౌంట్ చేయం. అట్లే రండి. రండి. అట్లే వచ్చి. సో ఇప్పుడు కౌంటింగ్ టైం. ఇద్దరు కూడా బాగా ఆడారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్నో లెక్క పెట్టు. మీరు లెక్క పెట్టండి. మీరు డౌన్ అవ్వండి కొంచెం డౌన్. 1, 2, 3. 17, 18. 19 బాల్స్ ఉంటే మీరే విన్నర్స్. లేకపోతే పిల్లలు తీసుకెళ్ళిపోతారు. ఓకే, చూద్దాం. 1, 2, 3, 4. సూపర్. అసలు 1 బాల్ ఎక్స్ట్రా ఉంది. ఒక్క బాల్ తోనే వాళ్ళు గెలుచుకున్నారండి. 18, 19. కంగ్రాచులేషన్. సూపర్. అసలు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విన్నర్స్ కి ఏం వస్తుందో తెలుసా? మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకుంటే వస్తుంది ఒక హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు, జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ కూడా. కంగ్రాచులేషన్. అండ్ ఇది అల్టిమేట్ గిఫ్ట్. ఇది మాకు సంతోషం వేస్తుందండి గిఫ్ట్ ఇస్తుంటే. కంగ్రాచులేషన్స్ టుడేస్ మొండి మొగుడు పెంకి పిల్లం. మీరు కూడా మా షోకి వచ్చి మీ గల్లీలో అంతా చెప్పచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మెయిల్ పంపించండి మీ ఫోటోస్ విత్ ఫోన్ నంబర్. మళ్ళీ మనం రేపు కలుద్దామే. అంటే నవ్వుతూ ఉండండి. వీలైతే జంతువులను ప్రేమిస్తుండండి. నేను ఎక్కువ లాస్యాన్ని ప్రేమిస్తుంటాను. రైట్, బాయ్.